వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఒరిస్సా, బెంగాల్ తీరాల వెంబడి ఏర్పడిన అల్పపీడనంతో రాగల 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా అయితే దాదాపు తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. నేడు అలానే రేపు 2 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అయితే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖకు సంబంధించి విపత్తు శాఖ అధికారులు అలానే హోంమంత్రి అనిత పాటు పూర్తిగా అందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువు బంగాళాఖాతంలో సగటు సుమారు సముద్రానికైతే 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల మధ్య అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుండి రేపు సాయంత్రం వరకు దాదాపు ఈ మొత్తం కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం అల్పపీడనంగా అయితే ఈ ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారడంతో వాయువు బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడైతే అల్పపీడనం ఏర్పడి మొత్తం కూడా రాబోయే 2 రోజుల నుండి మరొక 2 రోజులు అంటే దాదాపు 4 రోజులుగా అయితే వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. దీని ప్రభావం అయితే ముఖ్యంగా పశ్చిమ వాయువు దిశగా కదలికలు కదలడంతో అయితే దీని ప్రభావం అంతా కూడా శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, అలానే విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే నిన్న సాయంత్రం నుండి కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురవడంతో భారీగా వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లిపోవడంతో జరుగుతుంది. అదేవిధంగా గత రాత్రి నుండి ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ ఎత్తున అయితే ఈ యొక్క వర్షాలు కురవడంతో అయితే రోడ్లన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే రేపు వినాయక చవితి పండుగ రావడంతో వినాయక చవితికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో పత్రిళ్ళు అలానే పూలు అమ్ముకునే వ్యాపారాలకు అయితే దెబ్బతీసిందనే విషయం కూడా ఈ యొక్క అల్పపీడనం వల్ల అయితే వాళ్ళ వ్యాపారాలు కూడా పక్కదోవ పట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో అయితే క్లియర్గా చూస్తున్నాము. మొత్తం కూడా పొగమంచు కమ్మేసిన విధంగా అయితే బీచ్ మొత్తం కూడా ఆవరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని, పర్యాటకులను కూడా లోపలికి రావద్దని విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగంతో పాటు స్థానికంగా వాతావరణ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి భారీ ఎత్తున అయితే ఏర్పాట్లన్నింటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాగల 48 గంటల్లో మరింత భారీ వర్ష సూచన ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఎవరైతే వేటకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వేట నిషేధం ప్రకటించిన పరిస్థితి ఉంది. కొన్ని పోర్టుల్లో అయితే ప్రస్తుతం మొదటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్ష ప్రభావం ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ అన్నింటినీ ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా షెల్టర్స్ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హోంమంత్రి అనిత అయితే దీనికి పర్యవేక్షిస్తూ దీనికోసం అయితే ఒక కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావం మరి 2 రోజులు ఉండబోతుండటంతో దాదాపు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.